The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. ఈరోజు కొన్ని మంచి మూలికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను వచ్చినప్పుడు చాలా మంది మీ దగ్గర అంటే లైక్ ఒక దేవుడిగా భావించి మీ దగ్గర మెడిసిన్ తీసుకెళ్ళడం నేను నా కళ్ళారా చూస్తున్నాను. ఇప్పుడు పబ్లిసిటీ కానీ లేకపోతే ఇంకేదో కోసం కానీ కాదు. ఓకేనండి. వాళ్ళకి బాగా ఇంకేదైనా యూస్ఫుల్ అయ్యేలాగా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏదైనా మూలికలు అంటే ఆకులు అవి మనకి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని మనకు తెలియదు. అలాంటివి ఏవైనా ఈజీగా దొరికేవి వాళ్ళు చేసుకోగలిగేవి ఏమైనా ఉంటే ఈరోజు అలాంటి మూలికలు ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మన ఇంటి చుట్టూరు గోడల పక్కన దొడ్లోని ఖాళీ సైట్లోని అనేక రకాల మందు మొక్కలు మొలుస్తాయమ్మా. మూలికలు ఎన్నో రకాలు ఇప్పుడు మొలిసే టైం అన్నమాట. ఇది సమ్మర్ వచ్చేటోడికి కొన్ని రకాలు చనిపోతాయమ్మా. వీటిలో చాలా చక్కని ఈజీగా అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉన్నది ఒక మూలిక గురించి చెప్తానమ్మా. ఇది రెడ్డివారి నానుబాలు అంటారమ్మా. దీన్నే దుగ్ధిక అంటారు, దుగ్ధి అంటారు. అంటే దీనికి ఇలా తెంపినప్పుడు పాలు కారుతాయమ్మా. ఇక్కడి నుంచి దీని నుంచి పాలు వస్తాయి అన్నమాట. వైట్ గా చిన్న చుక్క వస్తుంది చూడండి. ఇది ఈ పాలు అనేది గాయాల్ని చాలా అద్భుతంగా తగ్గిస్తుందండి. ఏదైనా పుండ్లు తెగిన దెబ్బ తగిలిన కట్ట మీకు రక్తం కారుతా ఉన్నా అటువంటివి ఉన్నా మా చిన్నప్పటి నుంచి అలవాటు అమ్మా. ఇది మేము దొడ్లోకి వెళ్ళడం పాల మొక్క అనేవాళ్ళం. ఆ పాల మొక్క పట్టుకురావడం అలా ఎరవడం ఆ పాలు అక్కడ రాసేయడం కట్ అయినా కూడా దాని దగ్గరగా నొక్కేసి కాసేపు పట్టుకుంటే అంటుపోతుంది. అంత ఇన్స్టాంట్ గా అవుతుందా సార్? అంటుకుపోయేది. వెంటనే పైన కట్టేసేవాళ్ళం మేము పెద్ద గాయం అయితే. లేకపోతే అలాగా దొడ్లో ఉంటే తిరిగి ఆడుకున్నప్పుడల్లా అది కనపడితే కాస్త 2 చుక్కలు పొడిచేవాళ్ళం అన్నమాట. ఎంత పెద్ద గాయమైనా తగ్గిపోయేదాం. అలాగే దీన్ని ఏం చేసి అయితే అప్పుడు ఇది షుగర్ పేషెంట్స్ కి నిజంగా చాలా వరం అని చెప్పుకోవచ్చు కదా సార్. వాళ్ళకి నిజంగా పనిచేస్తుందమ్మా. ఇది తగ్గవు కదా పుండ్లు ఏదైనా. ఇది అనేక మూత్ర వ్యాధుల మీద పనిచేస్తుందమ్మా. షుగర్ కూడా అందులోదే కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు దీన్ని సమూలం తీసుకోవాలి. దీని సమూలం అంటే వేరు ఏ విధంగా ఉండే ఇది పెద్దదమ్మ. ఇందులో 2-3 రకాలు ఉంటాయి. పెద్ద దుగ్ధిక చిన్న దుగ్ధిక అంటే రెడ్డివారి నానబాల్లో పెద్దది. ఇది అడుగు పైన ఉంది కదమ్మా. ఇది ఈ హైట్ లో ఉన్నాయి ఉంటాయి 6 ఇంచెస్ 7 ఇంచ్ 8 ఇంచ్ వాటిని చిన్నదంటారు. రెండాటిలో కూడా ఎరుపు తెలుపు 2 రకాలు ఉంటాయండి. ఇది ఎరుపు. దీని కాడ చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఇది ఎరుపు అనమాట. అన్నిటికీ మెడిసినల్ వాల్యూస్ ఒకటేనండి. ఈ ఎరుపు తెలుపుల్లో పెద్దది చిన్నది ఏదైనా వాడుకోవచ్చు. అన్నిటికీ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువలే. కొన్ని మూలికల్లో ఎలా ఉంటుందంటే తెల్లదానికి ఎక్కువ ఉంటుంది వాల్యూ, కొన్నిటిలో ఎర్రదానికి ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇది ఏ కలర్ అయినా పెద్దదైనా చిన్నదైనా కూడా మెడిసినల్ వాల్యూస్ ఆల్మోస్ట్ ఒక్కలాగే ఉంటాయండి. ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. ఇది మ్యాన్ పవర్ పెంచడానికి అంటే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి, మగతనం తక్కువ ఉన్న వాళ్ళకి దీన్ని సమూల చూర్ణం చేసుకుని ఇది ఆదివారం తీసుకోవాలమ్మా. తీసుకుని నీడని ఆరబెట్టుకోవాలి. అంటే ఆదివారం మాత్రమే మొక్క నుంచి 100% ప్రాపర్టీస్ ఉంటాయి, మెడిసినల్ ప్రాపర్టీస్. ఎనీ ప్లాంట్, ఏ ప్లాంట్ అయినా ఏ మూలిక తీయాలన్నా ఆదివారమే తీయాలనేది శాస్త్రంలో ఉందమ్మా. లేకపోతే పుష్యమే ఆదివారం, స్వాతి బుధవారం ఇలా ఉంటుంది అనమాట ఒక్కొక్క మొక్కకి. అలాగే కొన్ని మొక్కలకి ఉత్తరం వైపు ఉన్న వేరే తీసుకోండి, కొన్ని మొక్కలకి తూర్పు వైపున ఉన్న వేరే తీసుకోవాలి. అంటే ఈస్ట్ వైపుకి వెళ్ళిన వేరుని మట్టుకే తీసుకోవాలమ్మా. రూట్ తీయాలి ఒక మూలికలో, మనకు అది మందుగా వాడుకోవాలి. ఆ మూలిక యొక్క రూటు ఉత్తరాన్ని ఉన్న దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలా కూడా ఉంటుంది. అలా ఉంటుందండి. తూర్పు వైపున ఉన్న దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలాగే సూర్యోదయం అవక ముందర తీస్తేనే మెడిసినల్ వాల్యూస్, సూర్యోదయం అయ్యాక తీస్తేనే మెడిసినల్ వాల్యూస్. లేకపోతే ఇద్దరు వెళ్ళకూడదు, ఒక్కళ్ళు వెళ్ళి తీయాలి. లేకపోతే ఇద్దరు వెళ్ళినా మాట్లాడకుండా తీయాలి. ఇలాగ ఎన్నో రకాలు ఇందులో ఉంటాయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ ఇది, అద్భుతం కూడా. ఇవన్నీ చెప్తా ఉంటే ఏదో ఈయన అలా చెప్తాడులే అనుకుంటే సైంటిఫికల్గా ప్రూవ్ చేశారమ్మ. మన తార్నాక దాంట్లో కూడా ల్యాబ్లో కూడా వీటిని ఆదివారం మిగిలిన రోజులన్నీ తీసి చూస్తే ఆదివారం హైయెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రూవ్డ్ అది. దీనిని సమూలంగా తీసుకుని
దీని పేస్ట్ అమ్మ, ఉమ్, పేస్ట్ రాసుకుంటే మన లైపోమా అంటాం కదా, ఉమ్, గ్రంథులు ఏ ఉమ్, అయితే కొవ్వు గడ్డలు అంటామో ఉమ్, ఆ కొవ్వు గడ్డలకి దీని యొక్క పేస్టు ఒక 4 mm అలా పైన పెట్టేసి కట్టేసుకుంటే ఉమ్, ఆ గడ్డలు కొన్నాళ్ళకి అణిగిపోతాయండి. ఓకే. చాలా చక్కని మందనమాట. ఉమ్, ఈ ఈ ఈ వీడియో చేసినప్పుడు ఇది చెప్పడం జరిగిందమ్మా చాలాసార్లు. ఉమ్, ఆ మొక్క పేరేంటి? మొక్క పేరేంటి? అది ఎలా వాడుకోవాలి? ఎక్కడ దొరుకుతుందని అనేక వందల మంది ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. దయచేసి మీ ఐ డ్రీమ్ ద్వారా చెప్పేదేంటంటే, ఉమ్, మీరు ఫోటో పెడుతున్నాం చక్కగా, దీన్ని గుర్తించి మీరు అన్ని చోట్ల ఉంది, పెరళ్ళలో ఉంది, ఉమ్. అన్ని చోట్ల ఉంది. ఈ మొక్క గూగుల్‌లో నిజంగా కొట్టండి. మనకి ఇంటి చుట్టుపక్కల చాలా కనిపిస్తూ ఎక్కడ ఉంటాయి పడితే అక్కడ సార్. ఉంటుందమ్మా. పిచ్చి మొక్క. రెడ్డివారి నానుబాలు. దీనిని లైపోమా గురించి చెప్తే అమ్మా, ఉమ్, దీని సమూలం తీసుకుని ఉమ్. బాగా మెత్తగా నూరుకుని అంటే ఈ పైన ఆకులన్నీ తీసుకోవాలి మొత్తం సార్? సమూలం అంటే వేరు, ఆకులు, పువ్వులు అన్నీనమ్మ. మొత్తం. టోటల్ ఉమ్, ప్లాంట్ తీసుకోవాలి. ఉమ్, తీసుకుని నూరాలన్నమాట. దీన్ని కొంచెం కష్టమే నూరుకోవడం, కానీ నూరుకోవాలి. ఉమ్. పేస్ట్‌గా చేసి కనుక ఆ లైపోమా గడ్డలు ఏదైతే పచ్చిగానేనా? పచ్చిదాన్నండి. ఓకే. ఎండిది పనిచేయదమ్మా ఉమ్, మళ్ళీ. ఉమ్, ఈ పచ్చిదాన్ని వర్షాకాలం 2, 3 నెలలు దొరుకుతుందమ్మా ఇది. ఉమ్, అందరూ కూడా ఒక నెల్లాళ్ళు అలా కట్టుకుంటే చాలా వరకు తగ్గుతాయి. ఉమ్, ఆ గడ్డల మీద ఒక 1/4 ఇంచ్ అంటే 4 mm అలా యేసుకుని, ఉమ్, నైట్ పెట్టుకుని దానిపైన గుడ్డ కట్టేసుకొని పడుకుంటే ఉమ్. స్లోగా అయి మెత్తబడి కరిగిపోతాయండి. ఓకే. అంత చక్కనిది. అలాగే దీని సమూలం నీడన ఆరబెట్టుకుని ముక్కలు చేసుకుని, ఉమ్, ఈ చూర్ణాన్ని కనుక మనం మ్యాన్ పవర్ పెంచే లేహ్యాల్లో కూడా కలుపుతారండి ఇది. ఉమ్, అలాగే మనం అమ్మవారు వచ్చిందంటాం కదా, ఉమ్, ఉమ్. స్మాల్ పొక్కులు పాక్స్ పొక్కులుగా గానీ, వస్తాయి, అవును, స్మాల్ వాక్స్ అవును. ఉమ్, అంటాం కదమ్మా. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కంటిలో కూడా వస్తుంది. చాలామందికి నోట్లోని, ముక్కులోని, కంటిలోని కూడా బాగా ఎక్కువైపోయినప్పుడు. ఉమ్, అప్పుడు కంటి చూపు దెబ్బతినడానికి పాసిబిలిటీ ఉందమ్మా. ఉమ్హు, అప్పుడు దీని పాలుని, ఆ ఇరిసినప్పుడు వచ్చే పాలుని కంటిలో పెట్టేవారు పూర్వం. ఉమ్, పెడితే కంటి చూపు పాడవకుండా ఆ కంటిలో పోసిన ఏదైతే మశూచికం అనే పొక్కులు ఉన్నాయో ఉమ్, అవి ఊడిపోయాయమ్మా. ఉమ్, ఉమ్, ఊడిపోయి బాగా తగ్గిపోయేదన్నమాట. ఉమ్, అలాగా ఇది ఒక మిరకిల్ ప్లాంట్ అమ్మా ఇది. ఉమ్, దీంతో షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఉమ్, మగతనం బ్రహ్మాండంగా పెరుగుతుంది దీంతో. ఉమ్, ఈ అయితే కొవ్వు గడ్డలు ఉన్నాయో వాటికి మా దగ్గర 2 రకాల మందులు కూడా ఉన్నాయమ్మా. ఇంటేక్ తీసుకునేవి, బయట రాసుకునేవి కూడా ఉన్నాయి. వాటికి తగ్గుతుంది, దీనికి తగ్గుతుందండి. ఇది ఎవరైతే మేము చేసుకోలేకపోతున్నామో, ఇది కష్టం కదండి రోజు నూరుకోవాలంటే తప్పదు, ఉమ్, తగ్గాలి అంటే తప్పదు, ఉమ్, వాటికి మందు లేదు. చాలామంది దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందం పాడైపోయిందని, ఉమ్, లేకపోతే అందరికీ కనపడుతున్నాయని, ఉమ్. చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అవును. వాళ్ళకి ఇది చాలా చక్కని దివ్య ఔషధం అమ్మ. ఉమ్, దీన్ని యూరినరీ ఆర్గాన్స్, సపోజ్ మూత్రావయవాల్లో ఇబ్బంది ఉంది, ఉమ్, యూరిన్ సరిగ్గా అవ్వట్లేదు, ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఈ పచ్చిదాని రసం ఉమ్, దీన్ని చితకొట్టుకుని ఆ రసం తీసుకుని కొద్దిగా చక్కెర కలుపుకుని తీసుకుంటే ఉమ్, యూరిన్ ఏదైతే Infections. బిగిసిపోయి పాస్ అవ్వట్లేదో వాళ్ళకి ఫ్రీగా అవుతుందమ్మా. ఉమ్, పూర్వం దీంట్లో మనం సూర్యకారం అంటాం, మందులు ఈ పటాకుల్లోని వాటిలోని అవును. వాడతారు. ఉమ్, దాన్ని ఇంగ్లీష్ పేరు నాకు తెలీదు. ఉమ్, ఆ, అది దానిని శుద్ధి చేసేవాళ్ళం అమ్మ. ఉమ్, శుద్ధి చేసి ఆ చిన్న కొద్దిగా ఈ ఒక 600 mg కనుక ఆ రసంలో కలిపిస్తే ఉమ్, 5 నిమిషాల్లో యూరిన్ పాస్ అయిపోతుంది. ఉమ్హు, ఉమ్, అడ్డుపడింది కూడా కరిగి ఉమ్. అంత చక్కని ఎన్నో రకాల ఉపయోగాలు అనమాట. గాయాన్ని మొక్క తగ్గిసి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్. అదండి. ఉమ్, దీన్ని లేహ్యాల్లో కూడా వాడతారండి. ఆయుర్వేద లేహ్యాల్లో ఉమ్. చాలా మంది నరాల బలహీనత తగ్గించుకోవడానికి నరాల బలహీనత కూడా పనిచేస్తుంది పనిచేస్తుందండి ఇది. నరాల బలహీనత మీద దీన్ని చక్కగా లేహ్యంలో పేస్ట్గా చేసుకుని, కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూర్ణం చేసుకుని వస్త్రగాళితం చేసుకోవాలమ్మా. వేరు గట్టిగా ఉంటుంది, గమ్మున నలగదు, కానీ నలుపుకోవాలి. మనకు మూలిక కావాలి, మందులు కావాలి, మందుగా ఉపయోగించుకోవాలంటే తప్పదండి. ఇది పెద్దది అమ్మ, చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫస్ట్ నేను. ఇది అడుగు పైన అవుతుందమ్మా. చిన్నదైతే ఒక 6 ఇంచెస్ 8 ఇంచెస్ అలా అవుతుంది. ఏది అయినా వాడుకోవచ్చు. అది కొంచెం నువ్వు ఉన్నట్టుగా ఉండి దాని మీద ఆకు దీని మీద థిక్నెస్ ఎక్కువ ఉంటుందండి. ఇది పలచగా ఉంటుంది ఆకు. సైజు దీని మీద ఇంత పొడవుగా ఉండదు, అది వెడల్పు ఎక్కువ ఉంటుందండి ఆకు. ఇది చూడండి సన్నగా పొడవుగా ఉంది. ప్రేక్షకులకు తెలుస్తుంది అనమాట ఇలా చూపిస్తే. ఇది డబుల్ ఉన్నట్టుగా ఉంటుందమ్మా. అది వెడల్పు ఉండి కొంచెం నూగ్గా ఉండి గరుగ్గా ఉంటుంది ఇలా పామితి. ఇది నున్నగా ఉంటుంది, అది గరుగ్గా ఉంటుంది. కానీ మెడిసినల్ వాల్యూస్ రెండాటిలోని ఒకటే. ఈ ఎంతోమంది ఇది ఏంటని, ఎక్కడ దొరుకుతుందని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అంచేత దయచేసి ప్రేక్షకులందరికీ మీ
టీవీ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ఫోటో పెడుతున్నాం కాబట్టి పేరు చెప్తున్నాం కాబట్టి రెడ్డి వారి నానుబాలు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నామా, రెడ్డి వారి నానుబాలు అంచేత నాకు ఫోన్లు చేసి దయచేసి విసిగించకుండా మీరు దీన్ని ఎలాగోలాగ సాధించుకుని మీరు దీన్ని మందుగా ఉపయోగించాలని అందరినీ కోరుకుంటున్నానమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.